హరిత ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. ఎక్కడ కనపట్ల ₹1 పెట్టుబడి? పేపర్లో కనపడుతుంది, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకెక్కడా కనపట్ల. ఇక్కడ చూడండి, 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. విశాఖలో జీసీసీ పార్కు. ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మోండా ప్రకటన. ఇది బెంగళూరుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందంట. దీనికి కూడా అంతకుముందు రహేజా రియల్ ఎస్టేట్కి 27 ఎకరాలు కేవలం 99 పైసలకి ఎట్లా ఇచ్చారు, దీనికి కూడా కట్టబెట్టేటటువంటి ప్రక్రియలో భాగమేమో. లేకపోతే వీళ్ళ ప్రొఫైల్ చూశాను నేను. ఏదన్నా ఒక 500 కోట్ల లోపు టర్న్ ఓవర్, 500 నుంచి 1000 మంది ఎంప్లాయీస్, 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టిద్దంట. 1,00,000 ఇప్పటి వరకు 1000 మంది లోపే ఉద్యోగాలు ఉన్న సంస్థ ఒకసారి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. హౌ ఇట్ పాసిబుల్? అంటే ఇది కూడా ప్రజలను మభ్యపెట్టమే కదా. ఇంకా జనాలను ఎలా మభ్యపెడతారు? రహేజా రియల్ ఎస్టేటు ఏమిస్తారు? సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు. లుల్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు. ఈయన 1,00,000 ఉద్యోగాలు అంటే ఇంకా ఎందుకు ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు? అప్పటి వరకు మీరు ఒక్క ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోగా ఇంకా ప్రజలందరినీ ఆశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కాక ఇంకేమైనా ఉందా ఇక్కడ? మీరే అన్నారు కదా అంతకుముందు గ్రీన్కో కోసం జగన్ గారు గ్రీన్కో ఒప్పందం గురించి దావోస్ పోయి గ్రీన్కోతో కుదుర్చుకున్నారని నవ్వారు కదా. మరి బెంగళూరు రియల్ ఎస్టేట్ సంస్థతో దావోస్ వెళ్ళి కుదుర్చుకోవడం ఏంది? భూముల్ని దోచిపెట్టి మీరు వెనకేసుకునేటటువంటి కార్యక్రమం దయచేసి ఎక్కడైనా ఆపండి. దావోస్ డబ్బా కొట్టుడు ఎక్కడైనా ముగింపు పలకమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టుబడి, 10 లక్షల కోట్లు, 1,00,000 ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం ఇప్పటివరకు ఇచ్చింది లేదు. ఇలా ఉంటుంది ఇది.